విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటిదంటే గాంధీనగర్ యొక్క సమస్య. గాంధీనగర్లో ఉన్న సమస్య ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఒకటి పెద్ద 32 kV లైన్ ఏదైతే గాంధీనగర్ ఇళ్లలో నుంచి వెళ్ళి ఆ కరెంటు లైన్ ఉందో ఆ కరెంటు లైను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలుపొందిన 3 నెలల లోపల ఏవైతే ఆ పోల్స్ ఉన్నాయో ప్రతి ఇంటి ముందు నుంచి తీపిచ్చి మరలా దానికి సపరేటు ఒక పోల్స్ వేసే బాధ్యత నాది. అలాగనే ఇటు గాంధీనగర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నాలి పెద్ద నాలి రైల్వే ట్రాక్ వైపు ఉన్న ఒక నాలి కట్టించడం. ఎక్కడైతే వాటర్ సమస్య ఏదైతుందో ప్రధాన సమస్య వాటర్ సమస్య గాంధీనగర్లో ఉంది. అది వాటర్ ఎప్పుడంటే ఉదయం సాయంత్రం తేడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాటర్ మున్సిపాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతి 6 గంటలకు వాటర్ ఇవ్వడం. అలానే ఏదైతే గోపాలవాడలో సమస్య గత ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పని కానీ అభివృద్ధి కానీ ఏది లేదు. ఇప్పుడు గల్లీలు కానీ రోడ్లు కానీ ఏవి వేయలేదు. స్ట్రీట్ లైట్లు కూడా నాలీలు కూడా లేదు. 5 సంవత్సరాల్లో దోమల డెంగ్యూ తోటి మలేరియా తోటి ప్రజలు బాధపడుతుంటే ఒక్కరోజు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న ఒక పాలకుల యొక్క నిర్లక్ష్యంతో ఉన్నది. కాబట్టి ఒక్కసారి మాకు ఓటేయండి. కొత్త అభ్యర్థి అని అనుకోకండి. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీలో పనిచేసినాం. ఈ ఒక్కరోజు చేసింది కాదు. జిల్లా అధ్యక్షులుగా పనిచేసినాం, టౌన్ అధ్యక్షులుగా పనిచేసినాం. కాబట్టి మాకు రాజకీయం మాకు తెలుసు. అభివృద్ధి చేయాల్సిన అవసరం. మేము డబ్బు కోసం రాజకీయం చేయటం లేదు. రాజకీయం పేదవాళ్ళు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ జై బీఆర్ఎస్. దివాకర్ రావు గారి నాయకత్వం, విజిత్ గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం.